కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మల్లం గ్రామంలో మాల కులస్తులపై దాడి చేయడం, వారిని సోషల్ బాయ్కాట్కు గురి చేయడం అనేది కూడా చాలా దుర్మార్గం. మరి మల్లం గ్రామంలో జరిగిన సంఘటన ఏమంటే, పల్లపు సురేష్ అనే ఒక దళిత యువకుడు కరెంటు అంటే విద్యుత్ పని చేయడానికి ఒక వ్యక్తి ఇంటికి పోవడం జరిగింది. అక్కడ ప్రమాదవశాత్తు అతను షాక్ కొట్టి చనిపోవడం జరిగితే, మరి అదే గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులు కలుగు చేసుకొని ఆ మృతుని కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి అంటే ఆ ఇంటి యజమానికి తెలియజేయడం జరిగింది. మరి యజమాని కూడా కొంత డబ్బులు ఇస్తానని చెప్పినప్పటికీ మరి తర్వాత డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అనే రీతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగితే, దాన్ని అక్కడున్నటువంటి దళితులు మాకు జరిగినటువంటి అన్యాయం పైన న్యాయం కావాలని అదే గ్రామంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ ధర్నా కార్యక్రమం ఎప్పుడైతే చేశారో అప్పుడు ఆ గ్రామంలోని కొంతమంది అగ్రకుల దురంకారంతో జీర్ణించుకోలేక వాళ్ళని సోషల్ బాయ్కాట్ అంటే సాంఘిక బహిష్కరణకు గురి చేయడం అనేది కూడా చాలా దుర్మార్గం. మరి ఆ గ్రామంలోని మాలలు అంగళ్ళ దగ్గరకు పోతే సరకులు ఇవ్వడం లేదు, టీ హోటళ్ళ దగ్గరకు పోతే టీ, కాఫీ, టిఫిన్ లాంటివి కూడా మీకు ఇవ్వము, ఈ గ్రామంలో కుల పెద్దలు కొంతమంది తీర్మానం చేశారు కాబట్టి మీకు మేము ఏవి అమ్మలేము, మీకు టిఫిన్ టీలు కూడా ఏమి ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారి అందరికీ తెలిసిన మరి పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా దానిపైన స్పందించకపోవడం కూడా చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారేమో ఎన్నికల్లోకి రాకముందు నేను చేగవేరా అని, లేకుంటే మార్క్స్ అని, లేకుంటే భగత్ సింగ్లు నాకు ఆదర్శం అని చెప్పేసి గట్టిగా మైకుల ముందు అరుస్తూ మరి అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తన నియోజకవర్గంలోని దళితులకే రక్షణ కల్పించలేకపోవడం కూడా చాలా సిగ్గుచేటు అని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా ఈ విషయం పైన స్పందించలేదు. మరి అక్కడున్నటువంటి దళితులు అంటే మాలా మాదిగలు వాళ్ళకి ఈ సోషల్ బాయ్కాట్ని ఎట్లా మేము భరించాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడున్నటువంటి సిఐకి ఆర్డీఓకి ఫిర్యాదు చేస్తే మళ్ళీ ఆర్డీఓ మల్లిబాబు మళ్ళీ సిఐ శ్రీనివాసు లాంటి వాళ్ళు వచ్చి విచారణ చేపట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా మాట ఇచ్చారు. మాట తప్పే విధంగా వాళ్ళు కూడా తప్పించుకోవడం జరిగింది. మరి ఒకవైపు పోలీసు రెవెన్యూ అధికారులు కానీ లేకుంటే ఉప ముఖ్యమంత్రి కానీ ఈ దళితులకు సోషల్ బాయ్కాట్ పైన ఏం న్యాయం చేశారని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేయడం గట్టిగా అడగడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా ఈ రోజుకైనా కానీ ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించి మల్లం గ్రామానికి సంబంధించిన దళితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే ఆయన గతంలో ఏమైతే మాట ఇచ్చాడో ఆ మాట తప్పాడని చెప్పేసి ఆయన సనాతన ధర్మాన్నో లేకుంటే ఆయనలో ఉన్నటువంటి కుట్రలో కుతంత్రాల బుద్ధిని బయటపెట్టిన వాడిగా ఈ దళిత గిరిజనుల ద్రోహిగా కూడా పరిగణించబడతాడని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారిని హెచ్చరించడం జరుగుతుంది. జై భీమ్.